గైస్ మనకి త్వరలో ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఏ ప్లస్ నోవా 2 ప్రో అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రైస్ అయితే మనకి 12,999కి వస్తుందని చెప్తున్నారు. ఓవరాల్గా 13,000 అని చెప్పొచ్చు. బట్ మనకి ఎగ్జాక్ట్గా పెడతారు వీళ్ళు ప్రైస్ ₹1 తక్కువ అని. బట్ మనకి ఓవరాల్గా మనకి ఇది 30,000కి అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్, కన్ఫామ్గా ఇది ప్రైస్ ఉంటుందని చెప్పలేం. ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. మనకి బ్యాక్ సైడ్ RGB LED లైటింగ్స్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. ఇవి మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వైబ్రెంట్ చేస్తాయన్నమాట. ఇది ఒక ఫస్ట్ హైలైట్. అంటే మనకి ఏ ప్లస్ నోవా సిరీస్లో ఇప్పటి వరకు ఏ మొబైల్ కానీ ఇటువంటి RGB లైట్స్ అయితే పెట్టలేదు. ఇది 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. బ్యాటరీ కూడా చాలా అడ్వాన్స్గా థింక్ చేస్తారు. ఇది 6.9 ఇంచెస్ 144 Hz డిస్ప్లే మీద రాబోతుంది. బడ్జెట్ లవర్స్ ఉన్నట్టయితే వాళ్ళకైతే చాలా బాగుంటుంది డిస్ప్లే అనేది. AI కీ ఆప్షన్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. ఇది రెడ్ కలర్ లో ఉంటుంది అని చెప్పొచ్చు ఈ బటన్. దీన్ని మనం ఒకసారి ప్రెస్ చేసినాం అనుకో మనకి AI అనేది యాక్టివేట్ అవుతుంది. AI అసిస్టెంట్ ఏ మాదిరిగా ఉంటుందో సేమ్ మనకి AI కీ కూడా అలా ఉంటుంది. ఇవి గైస్ ఓవరాల్ గా ఈ మొబైల్ హైలైట్స్ అయితే. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇందులో కెమెరాస్ని ఎక్కువ వీళ్ళు హైలైట్ చేశారనమాట. ఈ డూల్ కెమెరా సెటప్ ఉంటుంది. జస్ట్ 2 కెమెరాస్ అబ్బా చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్లాష్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఇచ్చారు. సోనీ IMX 582 సెన్సర్ మీద రాబోతుంది. కెమెరాని యూజ్ చేసుకొని కొన్ని కేటగిరీస్లో మనము యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఫోటోగ్రాఫిక్ ఫ్యాషన్ అనమాట. ఇది ఒక కేటగిరీ. క్రియేటర్ ఫ్యాషన్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ తీసేవాళ్ళు, వ్లాగ్స్ తీసేవాళ్ళు, సో అటువంటి క్రియేటర్ ఫ్యాషన్ ఉంటారు చూడండి, వాళ్ళు కూడా ఈ కెమెరాస్ అయితే బాగుంటాయని చెప్తున్నారు. ట్రావెల్ ఫ్యాషన్ అనమాట. చాలా మంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఈ మొబైల్ కెమెరాస్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది చెప్తున్నారు. ఇంకా వర్క్ ఫ్యాషన్ అనమాట. ఇది కూడా మనకు కేటగిరీ అని చెప్పొచ్చు. ఇలా మనకి 4 కేటగిరీస్ లో ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇంకా సెకండరీ కెమెరా అయితే 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 13 MP ఇచ్చారు. సెల్ఫీ ఫొటోస్ కూడా మీరు చాలా డీసెంట్గా తీసుకోవచ్చు. మీకు క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.9 ఇంచెస్ IPS LCD 144 Hz డిస్ప్లే మీద రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మీకు డిస్ప్లే కూడా చాలా లార్జ్ ఉంటుంది. 6.9 ఇంచెస్ అంటే చాలా లార్జెస్ట్ డిస్ప్లే. సో మనకి ఇది లార్జెస్ట్ డిస్ప్లే కాబట్టి ఒకవేళ మీరు మూవీస్ చూసుకోవాలన్నా లేకపోతే ఇంకా నార్మల్ పర్పస్ యూజ్ చేసుకోవాలన్నా మీకు డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్లో మీరు స్ట్రీమింగ్ చేసుకోవాలన్నా కానీ మీకు బాగుంటుంది. హెచ్డీలో మీరు వాచ్ చేయొచ్చు. హెచ్డీ ప్లస్ అంటే తెలియదు, ఎందుకంటే ఇది IPS LCD డిస్ప్లే కాబట్టి హెచ్డీ ప్లస్ సపోర్ట్ చేస్తుంది అనేది ప్రెజెంట్ నాకు తెలియదు. కాకపోతే మ్యాక్సిమం హెచ్డీ వరకు అయితే వెళ్ళగలదు అనమాట, అదైతే చెప్పగలను. ఇక మీకు ఓవరాల్గా డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. మీకు ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇందులో మనకి ఆక్టో కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఈ 2.6 GHz అయితే ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంది. ఈ మొబైల్కి ఈ ప్రాసెసర్ ఈజీగా అయితే సూట్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ వర్క్స్ కానీ మీరు చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. ఆ గేమ్స్ అని కూడా ఈ ప్రాసెసర్ డామినేట్ చేయగలదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది NXT క్వాంటమ్ OS అయితే రాబోతుందని చెప్పొచ్చు. బేస్ వేరియంట్ చూసినట్టయితే 6+128 GB తో రాబోతుంది. ఇది మనకి బేస్ వేరియంట్ అనమాట. AI కీ ఆప్షన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. మనకి ఇది పవర్ బటన్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఉంటుందని చెప్పొచ్చు. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఉంటుంది. దీన్ని మనం ఒకసారి క్లిక్ చేసాం అనుకో మనకి AI అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనము డిఫరెంట్ టైప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా నాకు తెలిసి వన్ డే అయితే ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 18 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం ఫైనల్గా మాట్లాడాల్సింది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. నేను ఫస్ట్లో చెప్దాం అనుకున్నాను డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, బట్ ఎందుకు చెప్పలేదంటే ఫస్ట్ హైలైట్స్ చెప్పా, ప్లస్ దాని తర్వాత కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చెప్పా కాబట్టి నేను అక్కడ కవర్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు చెప్తున్నాను. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి లౌడ్ స్పీకర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారము. బట్ లాంచ్ అయితే ఏ విధంగా అప్డేట్ చేస్తారని తెలియదు. ప్లస్ ఇందులో మనకి 3 హెడ్ఫోన్ జాక్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. సో డ్యూరబిలిటీ అని వద్దాం. ఇది IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. IP64 అంటే మీకు చిన్న డ్రాప్స్కి, సో అలాగే స్ప్లాష్ రెసిస్టెన్స్కి అయితే సపోర్ట్ చేయగలదు. అలాగే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. USB Type-C తో మీకు ఛార్జింగ్ పోర్ట్ రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మనం ఫైనల్లీ ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేస్తాం అనమాట. ప్రెసెంట్ ఇంకా లాంచ్ అవ్వలేదు, కమింగ్ సూన్ అని పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. బట్ మేబీ లాంచ్ అవ్వచ్చు నెక్స్ట్ వీక్ ఆ వీక్ అని చూద్దాం. గైస్ మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్.